ఈరోజు భరతనాట్యం గురించి మీతో పంచుకోబోతున్నాను. తర్వాత భారతీయ నాట్యకళల గురించి కూడా మీతో పంచుకోబోతున్నాను. ఫస్ట్ భారతీయ నాట్యకళలు చెప్తాను, ఆ తర్వాత భరతనాట్య విశిష్టత గురించి మీతో పంచుకుంటాను. భరతనాట్యం, కథాకళి, మోహినియాట్టం, కథక్, మణిపూరి, ఒడిస్సీ ఈ నాట్యాలు భారతీయ నాట్యకళలుగా ప్రచారం పొందాయి. దక్షిణ భారతదేశంలో నాట్యాలు, అదేవిధంగా ఉత్తర భారతదేశంలో ఇలా డివైడ్ చేసాం. తర్వాత ముఖ్యంగా మనం భరతనాట్యం గురించి, భరతనాట్య విశిష్టత గురించి మాట్లాడుతున్నాం. అసలు ఎక్కడ ప్రారంభమైంది, ఎవరి చేత ప్రారంభమైంది అని గురించి ఈరోజు టాపిక్. పూర్వకాలంలో మనుషులకి కాలక్షేపం కోసమై భరతముని అంటే ఒక ఋషి ఈ మనుషులందరూ అక్కడికి వెళ్ళి ప్రాధేయపడ్డారు. మాకు కాలక్షేపం కోసమై మాకు కావాలి అని. ఆయన తపస్సు చేశాక స్వయంగా శివుడు ప్రత్యక్షమై నందికేశ్వరునిచ్చి భరతుడు స్వయంగా నాట్యాన్ని నేర్చుకుని నాట్య శాస్త్రాన్ని రచించాడు. 4 వేదాలు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఈ పంచమ వేదమే నాట్యము. అతను నాట్య శాస్త్రాన్ని రచించాడు కాబట్టి పంచమ వేదమైంది. తర్వాత ఆయన రచించాడు కాబట్టి భరతనాట్యము. తర్వాత మనుషులోకి ఎలా వచ్చింది ఏంటంటే తర్వాత వీడియోలో చెప్తాము. తర్వాత ఎక్కడ ప్రసిద్ధి పొందింది, పూర్వకాలం 11వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకు తమిళనాడులోని తంజావూరు అనే గ్రామంలో శరభోజు మహారాజు అనే రాజు పరిపాలించిన గ్రామంలో 4 అన్నదమ్ములు ఉండేవాళ్ళు, కవులు. చిన్నయ్య, పొన్నయ్య, వడివేలు, శివానందం. వీళ్ళు నాట్యం పట్ల, సాహిత్యం పట్ల, కథల పట్ల చాలా అవగాహనతో కలిగిన వాళ్ళు. ఆ కాలంలో దేవదాసీలు, రాజనర్తకీలు. వీళ్ళు రాజనర్తకీలు రాజమందిరంలో నాట్యం చేసేవాళ్ళు, దేవదాసీలు గుడిలో నాట్యం చేసేవాళ్ళు. చాలా చక్కగా చేసేవాళ్ళు. వీళ్ళు గమనించారు, ఎవరు, శరభోజు మహారాజు ఆస్థానంలో ఉన్నటువంటి ఈ 4 అన్నదమ్ములు గమనించి నాట్యం బాగుంది, కానీ వాళ్ళు చేసే అంటే ఎక్కడ మొదలు ఎక్కడ ఆపడం అనేది చేత కాదనేసి సిలబస్ని తయారు చేశారు. తట్టడు నుంచి తిల్లానా దాకా ఆ సిలబస్ని ఈరోజు ప్రచారంలో మనం చెప్పుకునేటువంటి అడుగులు కానీ, ముద్రలు కానీ, అంటే ముందు నాట్యశాస్త్రంలో ఉంది, వాళ్ళు క్రమబద్ధీకరించారు. ఏది మొదలు, దేని తర్వాత ఏంటి అనే దాని గురించి చాలా క్లుప్తంగా రాశారు. నాట్యశాస్త్రాన్ని అన్నిటినీ అవగాహన చేసుకొని వాళ్ళు తట్టోడు నుంచి తిల్లానా దాకా సమకూర్చారు. ఆ శతాబ్దంలో వాళ్ళని భరతనాట్య పితామహులు అని అంటారు. ఇక రాజనర్తకీయుల గురించి, దేవదాసుల గురించి ఇంకో వీడియోలో చెప్తాను. తర్వాత భరతనాట్యము అంటే ఏంటి అంటే దాంట్లో పేరులోనే ఉంది, భావ రాగ తాళ సమ్మేళనమే భరతనాట్యం. భా అంటే భావము, రా అంటే రాగము, తా అంటే తాళము. భావ రాగ తాళ సమ్మేళనమే భరతనాట్యం. దీన్నే మదర్ డాన్స్ కూడా అంటారు. ఇంకొక వీడియోలో అసలు డాన్స్ ఎలా అంటే ఈ నాట్యశాస్త్రము కానీ మన భరతనాట్యం కానీ అది ఎలా మొదలైంది, తర్వాత దివి నుంచి భూమికి ఎలా వచ్చింది దాని గురించి నెక్స్ట్ వీడియోలో క్లుప్తంగా చెప్తాను. ధన్యవాదాలు.